కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని మోదీతో భేటీకి పీఎం కార్యాలయం నియమాలు విధించింది. ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసుకున్నాకే పీఎంతో భేటీకి అవకాశం కల్పిస్తామని తెలిపింది. కేంద్ర మంత్రులతో సహా ఎవరు ప్రధాని కలవాలన్నా ఆర్టీపీసీఆర్ టెస్ట్, మాస్క్ తప్పనిసరి చేస్తుంది. మరో దేశంలో కోవిడ్-19 కేసులు పెరిగిపోతున్నాయి. బుధవారం 306 కొత్త ఇన్ఫెక్షన్లు, 6 మరణాలు నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం క్రియాశీల కేసుల సంఖ్య 7,121కి చేరింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళా జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ కళా. అసలు ఎలా ఉంది దేశవ్యాప్తంగా? చాప కింద నీరులా విస్తరిస్తోంది కరోనా. ఏ విధమైన అలర్ట్స్ ఇస్తున్నారు? సతీష్, దాదాపు మనకు ఏదైతే ప్రధాని నరేంద్ర మోడీ గారిని కలవాలి అంటే ఖచ్చితంగా కోవిడ్ టెస్ట్ ఖచ్చితంగా అంటే ప్రూఫ్తో సహా కూడా మొత్తం అంతా క్లియర్ చేసిన తర్వాతనే ప్రధాని నరేంద్ర మోడీ గారితో సమావేశానికి వీలవుతుంది అంటూ కూడా నిన్న అలర్ట్ చేయడం జరిగింది కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి. అయితే ముఖ్యంగా దీనికి సంబంధించింది ఏదైతే ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ ఎవరైనా కానీ అటు కేంద్ర మంత్రులైనా కానీ అధికారులైనా కానీ ఎక్కడైనా భారీ బహిరంగ సభలు జరిగినా కానీ ఆ స్టేజీ మీద వచ్చేటటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ మనకు ఆర్టీపీసీఆర్కి సంబంధించినటువంటి టెస్ట్ కంపల్సరీ అన్నటువంటిది ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ముఖ్యంగా ఏదైతే మనకు కోవిడ్ రోజు రోజుకు పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ముందస్తుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎందుకనంటే ప్రధాని నరేంద్ర మోడీ గారి వయస్సు 74 సంవత్సరాలు. కొంత అంటే వయోపరిమితి రీత్యా ఈ నిబంధనలు పెట్టడం జరిగింది. అంతేకాని అంటే ఇప్పుడు ఏదైతే కోవిడ్ పెరిగింది కాబట్టి దీనికి అన్నది కాదు, కానీ ఒక ఏజ్ లిమిట్ ఉండడంతో ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దీనికి సంబంధించినట్లుగానే మనకు ఏపీలో జరుగుతున్నటువంటి ఏదైతే 21న జరుగుతుంది యోగోత్సవ్కి సంబంధించింది 2025కి, దీనికి కూడా భారీ బహిరంగ సభ, చాలా మంది కూడా అక్కడ యోగాలో పాల్గొనబోతున్నారు. ముందస్తుగానే ఇలాంటి ఉత్తర్వులు జారీ చేయడంతో ఎవరైతే అక్కడ పాల్గొనేటటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా కోవిడ్ టెస్టులు కంపల్సరీ అన్నటువంటిది ఒకటి ప్రకటించడంతో కూడా ముందస్తుగా కూడా అటు ఏపీలో కూడా దీనికి సంబంధించినటువంటిది ఏర్పాట్లను కూడా నిర్వహిస్తున్నారు. అయితే దీనికి ఎప్పుడైతే మనకు నిన్నటి నుంచి కూడా కోవిడ్కి సంబంధించినటువంటి మహారాష్ట్రలో దాదాపు ఒకరు నిన్న మరణించారు. దాదాపు 615 మంది మహారాష్ట్రకు సంబంధించింది. మహారాష్ట్రలో అత్యధికంగా కేసులు నమోదవుతున్నాయి. అటు ఉత్తరప్రదేశ్లో ఇక్కడ మనకు యాక్టివ్ కేసులు 229గా నిన్నటికి చేరుకుంది. ఇక్కడ మనకు నిన్న ఏదైతే క్రియాశీలకంగా ప్రకటించినటువంటిది 7,121 కేసులు, దాదాపు మనకు 306 కొత్త ఇన్ఫెక్షన్లతోటి కూడా కోవిడ్-19 మొత్తం అంతా కూడా ఐసీఎంఆర్ ప్రకటించినటువంటి సందర్భం. ఏదైతే ఇక్కడ ప్రధాని నరేంద్ర మోడీ అంటే కలిసేటటువంటి అధికారులు కానీ, ఉన్నతాధికారులు కానీ, మంత్రులు కానీ, అటు భారీ బహిరంగ సభలు కానీ ఏదైనా కానీ ఖచ్చితంగా కలవాలన్నటువంటి వాళ్లకు మాత్రము ఆర్టీపీసీఆర్ నిబంధనలు తప్పనిసరి. ఇక్కడ ఏపీలో జరిగేటటువంటి ఏదైతే ప్రోగ్రాం ఉందో దానికి సంబంధించినటువంటి యోగాకు సంబంధించినటువంటిది 21న జరుగుతూ ఉంది. చాలామంది కూడా యోగా ఔత్సాహికులు కూడా చాలామంది ఉన్నతాధికారులు కూడా పాల్గొంటున్నారు. దీనికి సంబంధించినటువంటిది ఏదైతే కార్యక్రమం ఉందో అక్కడ కూడా ముందస్తుగానే చర్యలు కూడా తీసుకుంటున్నారు. ఒక్కసారిగా కూడా ఇటు మనకు కేరళ కానీ, తర్వాత వెస్ట్ బెంగాల్ కానీ, ఢిల్లీ కానీ కేసులు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. ఢిల్లీలో కూడా చాలా కేసులు కూడా నమోదవుతున్నాయి, యాక్టివ్ కేసులు కూడా నమోదవుతున్నాయి. దాదాపు 757కు ఇక్కడ ఢిల్లీలో కేసులు పెరుగుతున్నాయి. వీరికి అంటే ఈ మనకు గత 24 గంటల్లో 66 కొత్త కేసులు, తర్వాత 757కు చేరుకుంది. గుజరాత్లో 114 కేసులు, తర్వాత మొత్తం యాక్టివ్ కేసులు 1,222 కేసులుగా నమోదైంది. మొత్తం మీద మాత్రము ప్రధాని నరేంద్ర మోడీని కలిసేటటువంటి వారికి ఆర్టీపీసీఆర్ టెస్ట్ కంపల్సరీ అన్నటువంటి రూల్స్ని పాస్